నవజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రాజకీయాల్లో ఊహించని పరిణామాలు. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ ఓటమి పాలు విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి పాలనాపరమైన వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు మరియు బలమైన వ్యతిరేకత ప్రధాన కారకులుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 15 ఏళ్ల దీదీ పాలనకు బ్రేక్ వేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో ఓడిపోయారు. గతంలో నందిగ్రామ్లో ఎదురైన ఫలితం పునరావృతమైంది. అవినీతి ఆరోపణలు, ఉపాధ్యాయ నియామక కుంభకోణం, రేషన్, బొగ్గు మరియు ఇసుక మాఫియా వంటి భారీ స్కాములు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఒకప్పుడు మమతకు సన్నిహితుడైన సువేందు అధికారి బీజేపీ తరఫున తృణమూల్ కోటను బద్దలు కొట్టడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఓట్ల ఆదివాసులు మరియు కుర్మీ సామాజిక వర్గాల మద్దతు తగ్గడం, ముస్లిం ఓటు బ్యాంకులో కొంత చీలిక ఏర్పడడం టీఎంసీకి నష్టం చేకూర్చింది. ఈ ఫలితంపై స్పందిస్తూ మమతా బెనర్జీ ఇది అనైతిక విజయం అని, తాము మళ్ళీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్పెషల్ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.